ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీకృష్ణుడు పాండవదూతగా కౌరవ సభలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎవరెవరు ఏమేం మాట్లాడారు, ఈ విషయాలన్నింటినీ రసరమ్యంగా రచించారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, రచయిత, పరిశోధకులు, వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు. వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ శ్రీకృష్ణ రాయబార ఘట్టాన్ని మనం ఆస్వాదిద్దాం. శ్రీకృష్ణుడు పాండవదూతగా కౌరవ సభలో ఉన్నాడు. కృష్ణుని మాటలకు ధృతరాష్ట్రుడు నవ్వి ఇలా అన్నాడు: అల్లుడా శ్రీకృష్ణ, నీ వాక్చాతుర్యము ముచ్చట గొలుపుతున్నది. నీవు మా రెండు కుటుంబాలకు కావలసిన వాడవు ఎప్పటి నుండి అయ్యావు? నీవు పాండవ పక్షపాతివేని కదా లోకం అంటున్నది. దానికి కృష్ణుడు కూడా నవ్వుతూ ఇలా అన్నాడు: మామా, నేను ధర్మపక్షపాతిని సుమా. దానిని నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు సమ్మతమే. అదే సమయంలో విదురుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి రహస్యంగా ఇలా చెప్పాడు: అన్నా, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా మన 105 బిడ్డలకు విరోధం లేకుండా సంధి చేయబోనుకోవడం మన అదృష్టం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని యుద్ధ విపత్తు తప్పించు. నీ పిల్లలను మృత్యుముఖం నుంచి కాపాడు. దానికి ధృతరాష్ట్రుడు తల ఊపాడు. అబ్బా అంటే ఒప్పుకున్నాడా? అంత తేలిగా ఒప్పుకుంటాడా? అయినా ఏం దొరుకుతుందో చూస్తారుగా. అలా తల ఊపిన ధృతరాష్ట్రుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, పాండుకుమారులు ఏం చెప్పారో ముందుగా చెప్పు, తరువాత సంధి గురించి మాట్లాడదాం. చూసారా, సంధి గురించి తర్వాత మాట్లాడదామన్నాడే కానీ చేసుకుందామని ఏమాత్రమూ అనలేదు. అసలు ముందు పాండుకుమారులు ఏమనుకుంటున్నారో చెప్పు, వాళ్లే సంధి వద్దన్నారంటే వాళ్ళ మీదకి నెపం తోసేయచ్చు అనేది అతని యొక్క దుర్బుద్ధి. అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: అయితే విను, పూజ్య సభాసదులారా, మీరు కూడా వినండి అంటూ పాండవులు చెప్పమన్న మాటలను చాకచక్యంగా ఇలా చెప్పాడు. జూదంలో నీ కుమారులతో ఓడిపోయిన మేము చేసుకున్న ఒప్పందం ప్రకారము 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తి చేశాము. న్యాయసమ్మతంగా మాకు రావలసిన రాజ్యభాగం మాకివ్వండి. అలా ఇవ్వడానికి ఇష్టపడకపోతే యుద్ధ నివారణకు 5 ఊళ్ళిచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలా జరగని పక్షంలో ధర్మం కోసం, న్యాయం కోసం మేము మీతో యుద్ధం చేయవలసి వస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలు విన్న సభాసదులందరూ ధర్మరాజు విజ్ఞతకు మెచ్చుకున్నారు. అయితే కౌరవులకు ఈ మాటలు రుచించలేదు. ధృతరాష్ట్రుడు అప్పుడు ఇలా అన్నాడు: రాజ్యాధికారం పెద్దవాడేనైన నాది, తర్వాత నా కుమారులది. నాకన్నా కనిష్ఠుడైన పాండురాజుకు రాజ్యాధికారం ఎక్కడిది? అతని కుమారులకు రాజ్యం ఎలా వస్తుంది? సూటిగా సమాధానం చెప్పు కృష్ణ, ఇలా అన్నాడు. అయ్య బాబోయ్! ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఎలా సమాధానం చెప్తాడోనని కుతూహలంగా చూస్తున్నారు సభలోని మహనీయులంతా, భీష్మునితో సహా. అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుని చూస్తూ ఇలా అన్నాడు: మామా, ఇందరు సభికుల మధ్య అడగవలసిన ప్రశ్నే అడిగావు. నా సమాధానం చెప్తాను విను. మామా, ఇదే నీ అభిప్రాయమైతే పాండవులకు అగ్రజుడైన ధర్మరాజుకు భీష్మాది పెద్దల సమక్షంలో యువరాజు పట్టాభిషేకం ఎందుకు చేశావు? త్వరలో రాజ్యం పంచి ఇస్తానని తల్లితో సహా వారిని ఇంద్రప్రస్థంలో ఎందుకు ఉంచావు? తిరిగి ద్రౌపది వివాహం తరువాత పాండవుల రాజ్యం వారికి ఇస్తానని ఎందుకు ప్రకటించావు? వారికి రాజ్యాధికారమే లేనప్పుడు, జూదంలో వారిచే వారి రాజ్యభాగం పణంగా పెట్టబడినప్పుడు నీవు నోరు ఎందుకు మెదపలేదు? రాజ్యం మీద వారికి ఉన్న అధికారం ఏనాడో నీ ద్వారానే రుజువైంది. పుట్టుకతోనే గ్రుడ్డివైన నిన్ను విడచి రాజ్యలక్ష్మి ఏనాడో పాండురాజును చేరింది. పాండురాజు అన్నవనే గౌరవం కొద్దీ నిన్ను సింహాసనపై కూర్చుండబెట్టి రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఇక కాలయాపన చేయక వారి రాజ్యభాగం వారికిచ్చి నీ పిల్లల బాగోగులు చూసుకో అన్నాడు శ్రీకృష్ణుడు.
కృష్ణుని మాటలకు ధృతరాష్ట్రుడు సమాధానం దొరక్క తడుముకుంటూ ఉండగా దుర్యోధనుడు కల్పించుకొని ఇలా అన్నాడు: కృష్ణ, దూతవై వచ్చి వారి మాటలు మాకు వినిపించావు, సంతోషం. మా మాటగా వారికి చెప్పు. ఇంతకుముందు చెప్పినట్లే వారికి 5 ఊళ్ళు కాదు గదా, సూది మోపిన స్థలం కూడా ఇవ్వమని చెప్పు. వీరులైతే మాతో యుద్ధం చేసి రాజ్యం సంపాదించుకోమని చెప్పు అని తెగేసి చెప్పాడు దుర్యోధనుడు కృష్ణుడితో. అమ్మ బాబోయ్! అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుని వైపు తిరిగి ఇలా అన్నాడు: మామా, నీ సమాధానం కూడా ఇదే అయితే నా మాట విను. మామా, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు. ఈ కర్ణులు 10,000 అనిన్ నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకుల కావు మెల్లరన్. ఆ శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తూ ఇలా అన్నాడు: రారాజా, ఈ అవకాశాన్ని మీరు జారవిడ్చుకుంటే అది మీకే అపాయకరం. ఎట్లన్నా, జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ కూర్చి నే దండంబున్గొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కడును నీ మొర ఆలకింపడు. కురుక్ష్మానాథ సంధింపగన్. శ్రీకృష్ణుడు దుర్యోధనుడితోనే ఇంకా ఇలా అంటున్నాడు: దుర్యోధన, చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నన్ను దూతగా బంపిరి సంధిసేయా. నీ పిల్లలు పాపలును ప్రజలు పెంపు వహింపగా సంధిసేసెదో ఎల్లి రణంబెగూర్చెదవో ఏర్పడజెప్పుము కౌరవేశ్వరా. కృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు: అలుగుటయే ఎరుంగని అజాత శత్రుడు ధర్మరాజు అలిగితే సాగరాలన్నీ ఏకమై బీభత్సం సృష్టించబడుతుంది. నేను రథసారథినై అర్జునుడు గాంధీవంతో నీ మూకలను చీల్చుతూ ఉంటే భీమసేనుడు తన గదతో ఈ దుర్యోధన దుశ్శాసనుల పీచమడచ్చు సమయాన నీవెంత మొరపెట్టుకున్నా నీ మొర ఎవ్వరూ ఆలకించరు. కురునాథ, నా మాటల మీద విశ్వాసముంచి యోచన చెయ్యి. ఇలా నయానా భయానా చెప్పాడు కృష్ణుడు. అయినా కౌరవనాథుని నిర్ణయంలో ఏ మార్పు లేకపోయేటప్పటికీ ఇక నిష్క్రమించబోతుండగా మూర్ఖులైన దుష్ట చతుష్టయం దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు ఆ పరమాత్మను తాము ఏర్పాటు చేసుకున్న తాళ్లతో బంధించబోయారు. ఎంత విపరీతమైన ఆలోచన! భక్తులకు తప్ప ఆయన ఎవరికీ కట్టుబడని వారికి తెలియకపోవడం వారి మూర్ఖత్వమే కదా.
కృష్ణుడు వారి అజ్ఞానానికి నవ్వుకుని తన శరీరాన్ని పెంచి విశ్వరూపి అయి తన దర్శన భాగ్యాన్ని కొందరు మహానుభావులకే కల్పించి పాండవుల విజయం తథ్యమని చెప్పి తన విశ్వరూపాన్ని ఉపసంహరించి సాత్యకితో పాండవులు ఉన్న చోటికి బయలుదేరాడు. శ్రీకృష్ణ రాయబారం నిష్ప్రయోజనం కాగానే యుద్ధం అనివార్యమైంది. ఇది సంక్షిప్త శ్రీకృష్ణ రాయబారం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణాయ నమః. సర్వం కృష్ణార్పణం.